కానీ అంటే వాళ్ళ ఇంట్లోనే ఇప్పుడు ఈ బాంబులన్నీ ఇయన్నీ దొరకడం. వాళ్ళ వాళ్ళదని ఎవరు పిన్నెల్లి చెప్పారు? హ్మ్. వాళ్ళ తమ్ముడు దాడికి పాల్పడ్డాడు ఖచ్చితంగా. అదే. రెండో రోజు దాడిలో వాళ్ళ తమ్ముడున్నాడు. హ్మ్. మొదటి రోజు దాడిలో గాదు. హుహు. హ్మ్. మొదటి రోజున దాడి తెలుగుదేశం వాళ్ళు చేశారు. అవును. రెండో రోజున దాడి పిన్నెల్లి సోదరుడు చేశాడు. అవును. హ్మ్. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. హ్మ్. బాంబుల తయారీ రెండో రోజుకి బిగినయింది. హుహు. మొదటి రోజున బాంబులేసుకోవాలి. పెట్రోల్ బాంబులేశారు. అంటే తాడేలు మొదలైన తర్వాత ఈళ్ళు ఈ బాంబులు తయారు చేయడం వెంటనే మొదలెట్టేసారా ఇమ్మీడియేట్‌గా? ఆటోమేటిక్‌గా నాటు బాంబులు పెద్ద దానికేమో ఏళాల తరబడి అక్కర్లా. లేదా ముందే తెచ్చి పెట్టుకున్నారా ముందు వీళ్ళిళ్ళలో? తెచ్చి పెట్టుకుంటే ఆ రోజునే ఏసేసేవాళ్ళు. హుహు. హ్మ్. ఎప్పుడైనా పల్నాడులో ఒకటి కొడతా ఉంటే చూస్తా కూర్చునేవాడు ఎవడు ఉండడు. హ్మ్. వెంటనే రెండో వాడు రియాక్ట్ అవుతాడు. రెండో వాడి దగ్గర ప్రిపేర్డ్‌గా లేడు ఆ రోజున. హ్మ్. ఆ రోజున ప్రిపేర్డ్‌గా ఉండుంటే నరసరావుపేట గాని ఇయన్నీ గూడా రక్తపాతం దారుణంగా ఉండేది. హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున మొదటి రోజున వైసీపీ వాళ్ళు తన్నులు తిన్నారు. రెండో రోజున తన్నారు. హ్మ్. అది. హ్మ్. వాస్తవంగా రెండో రోజున కంట్రోల్ చేయాలంటే వీళ్ళకక్కడ ఏమవుద్దంటే పల్నాడులోనే కాదు ఎక్కడైనా సరే. కొట్టిన తర్వాత మనం రివోల్ట్ కాకపోతే మనం చేతకానోళ్ళ కింద ఉండిపోతాం. హ్మ్. జనంలో అనే ఫీలింగ్ ఎక్కువుంటాయి. ఈ హ్మ్. ఘర్షణలు జరిగే ప్రతి చోట అట్లాగే ఉండదు. ఫ్యాక్షన్ ఏరియాలోనైనా. అంటే గొడవలు కంటిన్యూ చేయాలనుకున్నారు గానీ, గొడవలు ఆపాలని అయితే అనుకోలేదు మరైతే. ఆపాలని ఎవరనుకోవాలి? హ్మ్. అంటే రెండో రోజు గొడవలు దిగింది, బాంబులిసిరింది వైసీపీ నాయకులంటే వాళ్ళు కంటిన్యూ చేశారని.